మిస్టర్ చీకటి, అదే చీకటి శ్రీనివాస్, మీరు వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా బాగా చెప్పారు. మీ సబ్స్క్రైబర్స్ అందరూ మిమ్మల్ని బాగా ఫాలో అయ్యారు. అంతా ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది. మీరు మంచి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి అర్థమైంది కూడా. అయితే ఇందులో మీలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం, అదే మీ చీకటి కోణం కూడా మీకు మీరే బయట పెట్టుకున్నారు. ఎంచేతంటే మీకు మెటర్నిటీకి హెల్త్ ఇన్సూరెన్స్కి తేడా తెలియట్లేదని చెప్పేసి అర్థమైంది. అలాగే ఏం ట్రీట్మెంట్ జరిగింది అనేది ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారము హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ అనేది చెల్లిస్తాయనేటువంటి మినిమం అవగాహన రాహిత్యాన్ని కూడా మీకు తెలియకపోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ డబ్బులు మిగిల్చుకున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఎక్కువ డబ్బులు మిగిల్చుకొని 18 సంవత్సరాల నుంచి 17 కోట్ల మంది ప్రజలను కాపాడింది. అదే కొన్ని కంపెనీలు ప్రతి సంవత్సరం ఈ ప్రజలను కాపాడలేక పేర్లు మార్చుకుంటూ రూపాంతరం చెంది రకరకాల పేర్లతోటి బయట ఉన్నాయి ఆ కంపెనీలు. సంవత్సరానికి ఒక పేరు, సంవత్సరానికి కంపెనీ అమ్మేసుకోవడం, వెళ్ళిపోవడం. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్లో దాదాపు 15,000, 20,000, 30,000, 40,000 ఎంతైనా సరే ఈ డబ్బులు పే చేసినంత మాత్రాన 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా క్లెయిమ్స్ సెటిల్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి కంపెనీ ఇండియాలో ఏ రిలయన్స్ కంపెనీకి కానీ, లేదా అదానీలకు కానీ, అంబానీలకు కానీ లేదండి. అలాంటి ఒక వ్యవస్థని స్థాపించి ఇండియాకి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప కంపెనీ స్టార్ హెల్త్ కంపెనీ. ఈ పని గవర్నమెంట్లు చేయాల్సినటువంటి పని. అంటే విద్య, వైద్యం అనేది ఉచితంగా ప్రజలకు అందించాల్సినటువంటి పని. అదే మీరు వీడియోలో చెప్పారు కదా, ఠాగూర్ లాంటి పని చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం రోజు సంపాదించేటువంటి డబ్బులో 100 రూపాయలు సంపాదిస్తే దగ్గర 35 నుంచి 40 రూపాయల వరకు మనం ట్యాక్స్ల రూపంగా మనం పే చేస్తున్నాం కదా. ఉచితంగానే ఏది నా కష్టార్జితాన్ని మార్కెట్లో మనం ట్యాక్స్ రూపంలో కడుతున్నాం కదా. మరి ఆ డబ్బులకి విద్యా వైద్యం అందించాల్సిన బాధ్యత ఎవరిదంటారు? ఒక ఠాగూర్ది. అదే ఠాగూర్ అంటే ఇక్కడ గవర్నమెంట్ది. గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యతని ఒక ఇండివిజువల్ వ్యవస్థ, ఒక కంపెనీ తీసుకొని ఎన్నో వేల కోట్ల కుటుంబాలని కాపాడుతూ ప్రజలను రక్షిస్తోంది. అంతెందుకండి, సూటిగా ఒక మాట చెప్తాను. సపోజ్ నేనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నా అన్ననో, నా తమ్ముడో, నా బంధువో వచ్చి ఒక 5 లక్షల రూపాయలు పే చేయమంటే పే చేస్తాడండి? ఎవరి గురించో పక్కన పెట్టండి. ఒకవేళ పే చేసినా మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తావు, ఎంత ఇంట్రెస్ట్ ఇస్తావు, ఎన్ని రోజులకి ఇస్తావు, ఇలాంటి మాటలు వస్తున్నాయి. అలాంటి కంపెనీని అలా డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఇంట్రెస్ట్ అవసరం లేకుండా, ఏదో కాస్తో కూస్తో ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా కాస్తో కూస్తో మీరు ఒక 15,000 రూపాయల నుంచి ఒక 20,000, 30,000 రూపాయలు మీరు ప్రీమియం కట్టండి, మీకు నేనున్నాను, ఒక పెద్ద కొడుకులాగా ఉన్నాను అని చెప్పి ఒక భరోసాని ఇచ్చేటువంటి ఒక స్టార్ హెల్త్ కంపెనీని మీరు ఇలా నిందలు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇకపోతే వీడియోలో మీరు ఏమేమి చెప్పారో ఒకసారి చూద్దామంటే. వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే ఒక చీకటి కోణం. ఏంటి చీకటి కోణం అంటున్నానంటారా? స్టార్ హెల్త్ కస్టమర్ల దగ్గర నుండి 100 రూపాయలు కలెక్ట్ చేస్తే అందులో కేవలం 67 రూపాయలు మాత్రమే చెల్లించింది. ఇదేంటి కొత్త విషయం చెప్తున్నారు అని మీరు అడగవచ్చు. దీన్ని ఏమంటారు అంటే క్లెయిమ్ పేఅవుట్ రేషియో. ఇది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కంటే స్టార్ హెల్త్ ఇది చాలా తక్కువగా ఉంది. అన్నిటికంటే తక్కువ క్లెయిమ్స్ ఇస్తుంది, అంటే తక్కువ క్లెయిమ్స్ అనేది ఇచ్చి డబ్బులు మిగిల్చుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏ కంపెనీ అయినా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు అది ప్రాఫిటబుల్గా ఉండాలి. ప్రాఫిటబుల్గా ఉంటేనే అది మార్కెట్లో 4 కాలాల పాటు అది సర్వైవ్ అవుతుంది అని చెప్పి మనకందరికీ కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, గతంలో ఇదే గవర్నమెంట్ కంపెనీస్, అంటే కొన్ని కంపెనీస్, అంటే నేను పేర్లు ఇక్కడ చెప్పదలుచుకోలేదు, అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కానివ్వండి, న్యూ ఇండియా కానివ్వండి, యునైటెడ్ కానివ్వండి, ఇలా కొన్ని కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయడం మొదలెట్టిన తర్వాత ఎక్కువ క్లెయిమ్స్, అంటే 100 రూపాయలు మార్కెట్లోంచి తీసుకుని వస్తే 120 రూపాయల వరకు క్లెయిమ్స్ ఇచ్చాయి. అంటే
ఇవి క్లెయిమ్స్ ఇచ్చి నష్టాల్లోకి కంపెనీని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఐఆర్డీఏ పిలిచి, ఇదే ఐఆర్డీఏ సోకాల్డ్ ఐఆర్డీఏ పిలిచి ఈ కంపెనీలన్నిటికీ కూడా మొట్టికాయలు వేసింది. ఏమని, మీరు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, మీరు వెహికల్స్, ప్రాపర్టీలు, తర్వాత ఇంకా మిగతా ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్లు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లు ఇవి చేసుకోండి, కానీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడానికి వీలు లేదు. మీ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని తగ్గించుకోండి, బికాస్ యు ఆర్ మేకింగ్ లాస్ టు ద ఇండస్ట్రీ అని చెప్పి ఇదే ఐఆర్డీఏ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఒక కంపెనీ 100 రూపాయలు మార్కెట్లోంచి కలెక్ట్ చేసి 100కు 100 ఇచ్చేస్తే కంపెనీ ఉండాలా, 4 రోజులకే తీసేయాలా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే కనుక తెలుస్తుంది. సో ఇక్కడ 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఒక హాస్పిటల్లో మనం ఖర్చు పెట్టాలి అని అంటే కస్టమర్ల దగ్గర నుంచి ఎంత డబ్బు కలెక్ట్ చేయాలి? ఇక్కడ కలెక్ట్ చేస్తున్నట్టు ప్రీమియం 15,000, 20,000 లేదా మ్యాక్సిమం 30,000 రూపాయలు ఒక మనిషి, ఒక కుటుంబాన్ని నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటే అంతకంటే ఎక్కువే 5 లక్షల రూపాయలు నేనున్నాను అని చెప్పు, నేనున్నాను అంటూ ఒక పెద్ద కొడుకులాగా ఒక భరోసా ఇచ్చి కాపాడుతున్నటువంటి కంపెనీ మీద అసలు హెల్త్ ఇన్సూరెన్సే తెలియనటువంటి భారతదేశానికి ఒక ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి వచ్చి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని మార్కెట్లోకి పాపులర్ చేస్తారు. అది కూడా గవర్నమెంట్ చేయాల్సినటువంటి పని ఈ కంపెనీ చేస్తూ ఉంటే దీని మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయండి. ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం అందరం కూడా బాగా కష్టపడి డబ్బులు సంపాదించి రూపాయి ఖర్చు పెట్టి ఇదంతా కూడా అకస్మాత్తుగా అనుకోకుండా ఏదో అనారోగ్యం వస్తే మనం హాస్పిటల్లో ఖర్చు పెట్టేస్తాం. చూసారా, ఒక్కొక్క హాస్పిటల్ ఈరోజు మనం చూస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈవెన్ 5 స్టార్ హోటల్స్ను తలపిస్తున్నాయి. మరి అంతంత ప్రాఫిట్స్, అంతంత అఫోర్డబిలిటీ, అంతంత ప్రైజెస్ భరించాలి అని అంటే ఎంతమంది నమ్మకాన్ని చొరగొనాలి కంపెనీలు, ఎంతమంది దగ్గర నుంచి ప్రీమియమ్స్ కలెక్ట్ చేయాలి. సో ఈ నమ్మకాన్ని చూరగొంటూ దాదాపు మార్కెట్లో 18 సంవత్సరాల నుంచి స్టార్ హెల్త్ కంపెనీ ఉంటూ 17 crores పీపుల్ ఈ స్టార్ హెల్త్ కంపెనీని ట్రస్ట్ చేసి ఇందులో పాలసీ తీసుకున్నారు. ఎంతో మందికి క్లెయిమ్స్ అనేది సెటిల్ చేసింది. దాదాపు 1 కోటికి పైగా క్లెయిమ్స్ సెటిల్ చేసింది. ఒక్క రోజుకి 5,000 క్లెయిమ్స్ సెటిల్ చేస్తూ ఉంది స్టార్ హెల్త్ కంపెనీ. అంటే మీరు ఆలోచించండి, డబ్బు తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా తెలిసినటువంటి కంపెనీ ఒక స్టార్ హెల్త్ కంపెనీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. కంపెనీ కూడా 18 సంవత్సరాల నుంచి మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఎంతోమంది సాటిస్ఫైడ్ కస్టమర్లు మన స్టార్ హెల్త్లో ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ చీకటి శ్రీనివాస్ ఏమేమి చెప్పాడో ఈ వీడియోలో మనం ఒకసారి విందాం. క్లెయిమ్ పేఅవుట్ రేషియో ఇది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కంటే స్టార్ హెల్త్ ఇది చాలా తక్కువగా ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ 82.52%గా ఉంటే స్టార్ హెల్త్ యావరేజ్ మాత్రం 66.47%గా ఉంది. దీన్ని బట్టి ఎవరికైనా ఏమర్థం అవుతుంది అంటే స్టార్ హెల్త్ తన వద్ద ఎక్కువ డబ్బు ఉంచుకుంటుంది అని. ఎక్కువ డబ్బు ఉంచుకుంటుంది అన్నదానికి ఇప్పుడే నేను క్లారిఫికేషన్ ఇచ్చానండి. ఎక్కువ డబ్బు ఉంచుకొని అంటే పెద్ద స్టార్ హోటళ్ళ లాంటి హాస్పిటల్స్ వేసేటువంటి అనాథరైజ్డ్ బిల్స్ అనాలా, లేకపోతే కస్టమర్స్, కొద్ది మంది కస్టమర్స్, చాలా తక్కువ మంది కస్టమర్స్ కొన్ని ఫ్రాడ్ బిల్స్ పెట్టడం వల్ల వచ్చేటువంటి క్లెయిమ్స్ కానివ్వండి, వీటికి చాలా పకడ్బందీగా కొంత ఇన్వెస్టిగేషన్ చేసి క్లెయిమ్స్ అనేది ఇస్తుంది. సో దీంట్లో భాగంగా కొన్ని క్లెయిమ్స్ ఇవ్వడం అనేది లేట్ అవ్వచ్చు. ఎప్పుడు 0.2%, 0.5%, 2% నుంచి 0.5% వరకు మాత్రమే ఈ క్లెయిమ్స్ అనేది కొంచెం డిలే జరుగుతుంది. ఎందుకంటే సస్పెక్టెడ్ క్లెయిమ్స్ విషయంలో మాత్రమే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఓకేనా? అండ్ ఇంకొకటి ఈయన చీకటి శ్రీనివాస్ గారు ఇంకా ఏం చెప్తున్నా విందాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తో ఉన్న ఇంకొక అతిపెద్ద సమస్య కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ కంపెనీ క్లెయిమ్స్ సెటిల్ చేయడంలో వేరే కంపెనీలతో పోల్చితే చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది తెలుసుకోవడం కోసం ఒక 3 నెలల సమయం తీసుకున్నారు. అందులో 100 క్లెయిమ్స్ వస్తే స్టార్ హెల్త్ 82.31 క్లెయిమ్స్ మాత్రమే సెటిల్ చేసింది. కొన్ని క్లెయిమ్స్ 1 నుండి 2 సంవత్సరాలు కూడా తీసుకున్నారు. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా బాబు డెలివరీ సమయంలో అంటే 2014లో జరిగిన విషయం ఇది.
మా ఇంటికి దగ్గరగా ఉంటుందని డెలివరీ కోసం ఒక హాస్పిటల్లో మా మిస్సెస్ని చేర్పించడం జరిగింది. అది నెట్వర్క్ హాస్పిటల్ కాదు. డెలివరీ అయిన తర్వాత బిల్లు 55,000 రూపాయలు వచ్చింది. దాన్ని స్టార్ హెల్త్కు పంపించడం జరిగింది. నెల రోజుల తర్వాత స్టార్ హెల్త్ కేవలం 15,000 రూపాయలు మాత్రమే సెటిల్ చేసింది. ఆ తర్వాత నేను 2-3 నెలలు మెయిల్స్ పంపించిన తర్వాత ఇంకొక 10,000 రూపాయలు సెటిల్ చేశారు. మొత్తం కలిసి కనీసం సగం అమౌంట్ కూడా సెటిల్ చేయలేదు. సో మొత్తం కలిసి ఆయనకు ఒక 25,000 రూపీస్ బిల్ అనేది సెటిల్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. మిస్టర్ శ్రీనివాస్ చీకటి, గతంలో మీ వీడియోలు కూడా నేను కొన్ని వీడియోలు చూశాను. మీరు ఏదో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, అందులో నాకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఒక చోట మీరు మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ పాలసీ స్టార్ హెల్త్లో అది గ్రూప్ ఇన్సూరెన్సా లేదంటే అది రిటైల్ ఇన్సూరెన్స్ అనేది ముందు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే కంపెనీలు అంటే మీరు పనిచేసేటువంటి కంపెనీలు మెటర్నిటీ అనేది ఒక లిమిటేషన్ పెట్టుకుంటాయి. ఎందుకంటే మెటర్నిటీ అనేది హెల్త్ ఇష్యూ కాదు, అది ఒక భోజనం తర్వాత మనం తినేటువంటి ఒక కిళ్ళి లాంటిది, ఒక ఐస్ క్రీమ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే మెటర్నిటీ అనేది మనం కావాలని ఇచ్చేటువంటి ఒక కాంప్లిమెంటరీ బెనిఫిట్ అది, అంతేకాని ఇట్ ఈస్ నాట్ అన్ 100% హెల్త్ ఇష్యూ అనేది కానే కాదు. దీన్ని మీరు తీసుకున్నటువంటి పాలసీ సమ్మెష్యూర్డ్ ఎంత, పాలసీ సమ్మెష్యూర్డ్ ఇదే పాలసీలో ₹1,00,000 వరకు మెటర్నిటీ క్లెయిమ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా 2014లో మీరు జాయిన్ అయినటువంటి హాస్పిటల్లో ఆ హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఎంఓయూ ఎంత, అంటే మెటర్నిటీకి ఎంత ఛార్జ్ చేస్తారు అన్న దాన్ని బట్టి ప్లస్ మీరు తీసుకున్నటువంటి పాలసీని బట్టి ఇక్కడ మెటర్నిటీ క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చిన్న పాలసీ తీసుకొని నాకు మొత్తం క్లెయిమ్ కావాలి అని అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీరు పెద్ద పాలసీ తీసుకోండి, ఇదే పాలసీలో దాదాపు ₹1,00,00,000 సమ్మెష్యూర్డ్ ఉంది, ₹2,00,00,000 సమ్మెష్యూర్డ్ ఉంది. సో దాంట్లో మీరు తీసుకోండి, ₹1,00,000 వరకు మీకు మెటర్నిటీ బెనిఫిట్ వస్తుంది. మీరు చిన్న పాలసీ తీసుకొని మీరు నాకు ₹15,000 వచ్చింది, ₹25,000 ఇచ్చింది మ్యాక్సిమం అని చెప్పేసానంటే ఎలా అండి? ఇది అవగాహన రాహిత్యం కదా మిస్టర్ శ్రీనివాస్ చీకటి గారు? ఇంకేం మాట్లాడారో చూద్దామండి. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే స్టార్ హెల్త్ను మీరు గట్టిగా అడిగితేనే ఎంతో కొంత క్లెయిమ్స్ సెటిల్ చేస్తారు అని, అడగకపోతే అంతే సంగతులు, ఇచ్చింది తీసుకోవాల్సిందే. ఇంకొకసారి ఏం జరిగిందంటే కరోనా సమయంలో కూడా మా మిస్సెస్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ₹1,60,000 బిల్ వచ్చింది. వీళ్ళ మిస్సెస్కి కరోనా టైంలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే ₹1,60,000 బిల్ వచ్చింది. అంటే హాస్పిటల్స్ కరోనాకి ఎంత బిల్ వేసినా కూడా ఇచ్చేయాలి. ఏది గైడ్ లైన్స్ని కాదని, ICMR గైడ్ లైన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దానికి ఈ పద్ధతి ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి ఈయనకి తెలీదండి. అంత అవగాహన రాహిత్యం అయితే ఎలాగా? కరోనా టైంలో ప్రతి హాస్పిటల్కి ప్రజల దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు కలెక్ట్ చేయకుండా ICMR అనేది కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేసి ఈ లక్షణాలు ఉన్నటువంటి మనిషికి ఇంతే బిల్లు వెయ్యాలి అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. మరి ఆ గైడ్లైన్స్ ప్రకారము కంపెనీలు పాటిస్తాయి. అంటే దీంట్లో కూడా ఈ కరోనా అని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ అది ఐసోలేషనా లేకపోతే హోమ్ క్వారంటైనా లేకపోతే హాస్పిటలైజేషనా ICUనా అని చెప్పేసి తెలియదు. సో ఇవన్నీ కూడా తెలియకుండా ₹1,60,000 బిల్ వేశారు. ఏది కరోనాకి ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారో మనందరికీ తెలుసు కదండి. దాని గురించి నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే అలా అంటే అందరికీ కూడా ప్రాణాపాయ స్థితి అనేది ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ₹1,60,000 ఏం ట్రీట్మెంట్ చేస్తే వేశారు అంటే ఆయన గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ₹40,000 బిల్ క్లెయిమ్ చేశారన్నారు. అంటే ₹40,000 ఇండోర్ కేస్ షీట్ పేపర్ ఉంటుంది, దాంట్లో ఏమేమి ట్రీట్మెంట్ చేశారు, ఏం జరిగింది, పేషెంట్ కండిషన్ ఏంటి అని చెప్పేసి తెలుసుకొని యాజ్ పర్ ద ICMR గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే ఇక్కడ సెటిల్మెంట్స్ అనేది అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. మరి ఇంత చిన్న విషయాన్ని తెలియకుండా నాకు హాస్పిటల్స్ ఎంత బిల్ వేస్తే అంత ఇచ్చేయమంటారా? సపోజ్ ఒక హాస్పిటల్లో నీ ఆపరేషన్ వచ్చేస్తే ₹2,00,000 ఖర్చు అవుతుందండి. అదే నీ ఆపరేషను ఇంకో కాస్త పెద్ద హాస్పిటల్కి వెళ్తే ₹3,00,000 వేస్తారు, ఇంకో కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్తే ₹4,00,000 బిల్ వేస్తారు. మరి ₹2,00,000 బిల్ వేసినప్పుడు ₹4,00,000 క్లెయిమ్ చేస్తే ఎట్లా ఇస్తారు? కాదు కదా, అది ఆల్రెడీ ముందే ఫిక్స్ అయి ఉంటుంది. మీ కస్టమర్లు లేదా స్టార్ హెల్త్ కస్టమర్లు కానీ లేదా మిగతా కంపెనీ యొక్క కస్టమర్లు మా దగ్గరికి పంపించండి, ఇదిగోండి మేము నీ ఆపరేషన్ అయితే ఇంత చేస్తాము అని చెప్పి
ఈ హాస్పిటల్స్ కంపెనీతో టైప్ పెట్టుకుంటాయి. అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంటాయి. ఆ అగ్రిమెంట్ దాటి బిల్స్ ఛార్జ్ చేసినప్పుడు ఖచ్చితంగా కంపెనీలు వాళ్ళని క్వశ్చన్ చేస్తాయి, హాస్పిటల్స్ని క్వశ్చన్ చేస్తాయి. ఆ బిల్ ఎంత వేస్తే అంత ఇవ్వాలన్నటువంటి రూల్ లేదండి. మళ్ళీ అడిగి దాన్ని బిల్ అంతా కూడా రివైజ్ చేసి సక్రమైనటువంటి బిల్సే కంపెనీలకు పే చేస్తాయి. ఓకే, ఇదొకటి పాయింట్ మిస్టర్ శ్రీనివాస్ చీకటి గారు. ఇదంతా పబ్లిక్ మీరంతా కూడా గమనిస్తారని చెప్పేసి నేను చెప్తున్నానండి. అండ్ తర్వాత మీకు తెలుసో లేదో, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పాలసీ బజార్, డిట్టో లాంటి కంపెనీలు అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి వారు 2-3 ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. అందులో ఎక్కడా కూడా స్టార్ హెల్త్ అనే పేరు మీకు కనిపించింది. స్టార్ హెల్త్ కంపెనీ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఏ పాలసీ బజార్ వాళ్ళు కానీ ఇంకా మిగతా డిట్టో లాంటి కంపెనీ వాళ్ళు కానీ ఈయన పేరు మెన్షన్ చేశారు కాబట్టి నేను కూడా పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం వచ్చిందండి. సో ఈ 2 కంపెనీలు స్టార్ హెల్త్ గురించి అసలు చెప్పమంట. మరి పాలసీ బజార్ మనకు అఫీషియల్ పార్ట్నర్ ఎందుకయిందండి? లాస్ట్ ఇయర్ నుంచి పాలసీ బజార్ మనకు అఫీషియల్ పార్ట్నర్. పాలసీ బజార్ అనే కంపెనీ స్టార్ హెల్త్ కంపెనీ పాలసీలని, స్టార్ హెల్త్ కంపెనీని బయట మార్కెట్లో వెగరస్గా అమ్ముతూ ఉన్నారు. అదే డిట్టో లాంటి కంపెనీలు కూడా స్టార్ హెల్త్లో ఉన్నటువంటి కొన్ని ప్లాన్స్ చాలా విపరీతంగా అమ్ముతున్నారు. మరి ఇది తెలుసుకోకుండా స్టార్ హెల్త్ అనేది, అంటే స్టార్ హెల్త్ తోటి పాలసీ బజార్ అఫీషియల్ పార్ట్నర్ అండి, ఈ కనీస విషయం కూడా అవగాహన లేకుండా ఎలా మాట్లాడారు శ్రీనివాస్ గారు? అంతెందుకు, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ తీసుకోవాలని ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కానీ అడిగినా కూడా వారి లిస్టులో ఈ కంపెనీ పేరు ఉండదు. ఇప్పుడు టాప్ మోస్ట్ రేటింగ్ ఉన్నటువంటి ఈ కంపెనీకి ఇదే పాలసీ బజారు టాప్ మోస్ట్ రేటింగ్ ఇచ్చింది. అవుట్ ఆఫ్ 5కి 4.6 పాలసీ బజార్ రేటింగ్ ఇచ్చి స్టార్ హెల్త్ కంపెనీలో ఉన్నటువంటి ఈ పాలసీలని బాగా ప్రమోట్ చేస్తోంది. సో మరి ఏది నిజం అంటారు? గమనించండి. IRDA ఇస్తున్న ఇంకొక డేటా కూడా చూద్దాం. 2023-24 సంవత్సరంలో స్టార్ హెల్త్ 2,96,356 క్లెయిమ్స్ రిజెక్ట్ చేసింది. ఈ విషయంలో ఇది నెంబర్ 1 కంపెనీ అనమాట. ఈయన ఇచ్చేటువంటి డేటా ఇంకోటి ఏంటంటే స్టార్ హెల్త్ కంపెనీలో క్లెయిమ్స్ ఎక్కువగా రిజెక్ట్ చేస్తారు. అవును, రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక సామెత చెప్తానండి, బాగా పళ్ళు కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువగా పడతాయి అన్నట్టుగా ఎక్కువగా క్లెయిమ్స్ ఉండి, ఎక్కువగా నెట్వర్క్ ఉండి, ఎక్కువగా క్లయింట్ బేస్ ఉన్నటువంటి కంపెనీకి చిన్నగా అరిచినా కూడా పెద్దగా వినపడుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో దాదాపు 15,000 కోట్ల రూపాయల టర్న్ఓవర్ చేసినటువంటి కంపెనీ ఒక స్టార్ హెల్త్ కంపెనీ మాత్రమే ఉంది. దాదాపు 1 కోటికి పైగా క్లెయిమ్స్ సెటిల్ చేసినటువంటి కంపెనీ ఒక స్టార్ హెల్త్ కంపెనీకి మాత్రమే ఉంది. 17 కోట్ల మంది 17 crores ఆఫ్ పీపుల్ ట్రస్ట్ని చొరగొన్నటువంటి కంపెనీ స్టార్ హెల్త్ కంపెనీ. మరి ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి కంపెనీకి ఇలా క్లెయిమ్స్ అనేది రిజెక్ట్ చేయడం అనేది, ఎందుకంటే కొన్ని సస్పెక్టెడ్ క్లెయిమ్స్ కావచ్చు, కొన్ని హాస్పిటల్స్ ఫ్రాడ్ క్లెయిమ్స్ చేయడం కావచ్చు. ఒక్కొక్క సిటీలో, ఇండియాలో ఉన్నటువంటి ఒక్కొక్క సిటీలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి నెలకి కోట్ల రూపాయల బిల్స్ చెల్లిస్తున్నారు. ఒక్కొక్క సిటీలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ని, నేను పేరు చెప్పదలుచుకోలేదు, సో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ని కనీసం సంవత్సరంలో 1-2 సార్లు సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంచేతంటే వాళ్ళు ఫ్రాడ్ క్లెయిమ్స్ చేస్తున్నారు, ప్రజలకి తప్పుడైనటువంటి పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్న విషయాన్ని గమనించి వీళ్ళు క్లెయిమ్స్ని కొంచెం క్యాష్లెస్ క్లెయిమ్స్ని ఆపడము, కొన్ని డినే చేయడము, వాటిని మళ్ళీ డినే చేసినటువంటి వాటిని కస్టమర్కి ఇబ్బంది కాకుండా మళ్ళీ వాటిని రీఎంబర్స్మెంట్ చేయడము, ఇలా ఈ పద్ధతిలో కొంత డిలే అనేది జరుగుతుంది. అది తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఎలాగండి? ఈయన చెప్పినటువంటి ఇంకొక విషయం ఏంటంటే అండి, నాదొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. 2023లో నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూ చేయించినప్పుడు అందులో ఉన్న మెడికల్ హిస్టరీలో లేని రోగాలు అంటగట్టారు. నాకు ఇంతకుముందు కేవలం సైనస్ సర్జరీ మాత్రమే జరిగింది. అది రాసి దాని పక్కన నాకు డయాబెటీస్ కూడా ఉన్నట్టుగా రాశారు. దేవుడి దయ వల్ల ఈ వీడియో చేస్తున్న రోజు కూడా నాకు డయాబెటీస్ లేదు. మరి ఎందుకు రాశారు అంటే స్టార్ హెల్త్ లీలలు అలాగే ఉంటాయి. నేను మీకు ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఒక పాలసీ కాపీ పెడతా అండి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అనేది ఎలా ఇంక్లూడ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. ఆయనకి లేని జబ్బులను అంటగట్టి స్టార్ హెల్త్ లీలలు అని చెప్పేసి మాట్లాడారు కదా,
అలా ఎప్పటికీ కూడా జరగదండి. 17 కోట్ల మంది జనాలలో ఇప్పటి వరకు ఏ కస్టమర్ కూడా లేని జబ్బులు ఆయనకి రెన్యువల్ టైంలో యాడ్ చేశారు. 2023లో రెన్యువల్లో యాడ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. వితౌట్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, వితౌట్ కస్టమర్ యొక్క ఇది లేకుండా, కన్సర్న్ లేకుండా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ని యాడ్ చేయాల్సిన అవసరం కానీ ఏది ఉండదు. అది పాలసీ తీసుకునేటప్పుడే ముందు అతనికి ఇచ్చినటువంటి అడ్వైజర్ నోట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం టెలికాలింగ్లో వాళ్ళకి టెలివెరిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు. అప్పుడే అది పాలసీలో ఇన్క్లూడ్ అవుతుంది తప్ప ఈ 2 విషయాలు జరగకుండా అది పాలసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అనేది యాడ్ అవ్వదు. అది ఎలా ఉంటుంది, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా నేను వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో మీకు అది పెడతాను. పాలసీ కాపీ కూడా ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. మరొక విషయం కూడా చెప్పాడు. 20 సంవత్సరాల క్రితం నేను మొదటిసారి స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్నప్పుడు మార్కెట్లో అదొకటే స్టాండ్ అలోన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉండేది. వేరే ఆప్షన్స్ లేకపోవడం వల్ల అది తీసుకోవాల్సి వచ్చింది. ఈయన చెప్పినటువంటి విషయాల్లో ఈయన చెప్పినటువంటి అవగాహన రాహిత్యం వల్ల చెప్పినటువంటి విషయాల్లో ఇదొకటండి. ఈయన 20 సంవత్సరాల కిందట స్టార్ హెల్త్ పాలసీ తీసుకున్నారంట. స్టార్ హెల్త్ కంపెనీ పెట్టి ఈ రోజుకి 18 సంవత్సరాలు దాటిందండి, అంతే. సో 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక కంపెనీకి 20 సంవత్సరాల కిందట ఈయన ఎలా పాలసీ తీసుకుంటాడండి? అంటే ఏ కంపెనీ పాలసీ తీసుకున్నాడు ఈయన? మిస్టర్ శ్రీనివాస్ చీకటి గారు, ఈ విషయంతో మీలో ఉన్నటువంటి చీకటి కోణాన్ని మీరే బయట పెట్టుకున్నారు. సో దయచేసి మీ నాలెడ్జ్ని, మీరు చేసినటువంటి ఈ వీడియో చాలా అప్రిషియేట్ తగినటువంటి విషయం, కానీ దయచేసి మీ ఎఫర్ట్స్, మీకున్నటువంటి నాలెడ్జ్ని మీరు చాలా చక్కగా వివరించారు. చాలా మంచి నాలెడ్జ్ని షేర్ చేశారు. బాగుంది అంతా, మీ వీడియో అంతా కూడా చాలా బాగుంది. కానీ వాస్తవాన్ని తెలుసుకొని మీరు ప్రజలకి చెప్తే బాగుంటుంది. 5 పాయింట్లన్నిటి కూడా నేను చెప్పినటువంటి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి వివరణ మీకు నచ్చితే దయచేసి ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.